హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. జస్టిస్ అలోక్ అరాధా గారిని అలాగే జస్టిస్ మనుభాయ్ పంచోలి గారిని సుప్రీంకోర్టులో జడ్జెస్గా నియమించమని చెప్పేసి సుప్రీంకోర్టు కొలీజియం అయితే రాష్ట్రపతి గారికి రికమెండ్ చేయడం జరిగిందండి. మరి అలోక్ అరాధా గారు వచ్చేసి ముంబైకి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారనమాట. అలాగే పంచోలి గారు వచ్చేసి పాట్నా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా ఉన్నారనమాట. అయితే సుప్రీంకోర్టులో మనకి చీఫ్ జస్టిస్ సహా మొత్తం మనకి 34 మెంబర్స్ ఉంటారండి, అంటే 33+1 అనమాట. అయితే కొలీజియం అంటే ఏంటంటే మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఒక నలుగురు సీనియర్ జడ్జెస్ ఉంటారనమాట. వాళ్ళు కలిపి ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులోని హైకోర్టులోని ఎవరిని జడ్జెస్గా నియమించాలన్నది రాష్ట్రపతి గారికి అనమాట రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో వివిధ హైకోర్టులో ఉన్నటువంటి ఒక 14 మంది జడ్జెస్ అనమాట బదిలీ చేయమని, ట్రాన్స్ఫర్ చేయమని కూడా కొలీజియం అనమాట రాష్ట్రపతి గారికి రికమెండ్ చేయడం జరిగిందండి. మరి ఒక హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకి జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆర్టికల్ నెంబర్ 322 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తారండి ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొలీజియం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. మన బాలు ఐక్యూ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.